నిద్రిస్తారు, చిరునామా ముద్రిస్తారు, తిరిగి తిరిగి కోలుకుంటాను, సరిగా ఇట మేలుకుంటా అంటాడు ఒక కవి. కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో, ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో, ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం మేల్కొంటూ ఉంటుంది. కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ, లేకపోతే ఎంఆర్సీకి సంబంధించి కానీ, వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి. ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే ట్రైసైకిల్స్కి ఇట్లా బటన్ ఉన్నటువంటి ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిట్ అందజేయబడుతుంది. అలాగే అనేక రకమైనటువంటి ఉపకరణాలు అందజేయబడుతున్నాయి. మరి వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మరి మీరు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ, లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ, లేదా డెమ్ అండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు. దానికి అందరికి కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళకి నీడ్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ రికాల్ చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఈ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. అందుకని ఏదంటే మనం ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్ని ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటారు, లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాన్ రికాల్ చేసినవన్నీ కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాన్ రికవ్ అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఎస్కార్డ్ ఎలివెన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ కానీ ఇదివరకు 3,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది కూడా ప్రభుత్వం కూడా దాన్ని 6,000 చేసింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా శిక్షణలు పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, టెస్టులు చేస్తున్నారు. ఈ 2 లక్షల గతంలో 22,75,000 ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందరికి కూడా అంటే మనం చేసేది నీడ్ ఉండేది మనం చేసుకుంటే, కొంతమందికి కాళ్ళు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ 3 వీలర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే దానికి కూడా 15 ఇయర్స్ పెట్టారు. మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల దానివల్ల ఇబ్బంది ఉంటుందని. నెక్స్ట్ డెమ్ అండ్ డెఫ్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరినీ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనేది ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు, రేపు కొండేపిలో పెడుతున్నారు, నిన్న సంతనోతులపాడులో పెట్టారు. జిల్లాలో అంతా కూడా ఇలాంటి ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి మనస్ఫూర్తిగా మన డిఓ గారికి, అదేవిధంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా, కోఆర్డినేటర్స్కి అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇది ఇంకా 6 నెలలకు ఒకసారి దీన్ని కూడా పెట్టుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.